గుల్మర్గ్లో మళ్ళీ ట్రెక్కింగ్ చేస్తున్నాము. బెడ్రూమ్ నెంబర్ 1. ఇలాంటి ఇల్లు ఒకటి ఉంటే సెట్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, బం బం బోలే. ఇక్కడ వాటరే హైవే అన్నమాట. ఇట్లా లెఫ్ట్ రైట్ తిరిగి మా ఇంటికి వెళ్తున్నాము. టాక్సీ టాక్సీ. హే గాయ్స్, వెల్కమ్ టు డే 5. సో మా స్టే స్టెప్పింగ్ స్టోన్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు గుల్మార్గ్ వెళ్తున్నాం అనమాట. అది కూడా స్నో ప్లేస్. సో అక్కడ ఏంటన్నది నాకు కూడా తెలియదు. మేబీ ఒక 4 hours జర్నీ ఉంటుంది. మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టైం ఎగ్జాక్ట్గా 9 o'clock అయ్యింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. టెంపో ట్రావెలర్లోని మొత్తం అందరూ ఎక్కుతున్నారు. సో గుల్మార్గ్లో ఏముంటుంది, మా స్టే ఏంటి అన్నది లెట్స్ సీ. గైస్, గుల్మార్గ్లోని ఇది బుకింగ్ పాయింట్ లాగా అన్నమాట. ఎవరైతే గండోలా రైడ్ బుక్ చేసుకున్నారో, సైట్ సీయింగ్ వెళ్దాం అనుకుంటున్నారో, మేమైతే ఇక్కడ డ్రెస్సెస్ అవి తీసుకున్నాము, షూస్ అవి తీసుకున్నాము ఈ లోపల. సో ఇతనే స్మైలీజీ మా అందరికీ చూస్తున్నారనమాట. నేనైతే ప్రెజెంట్ ఇప్పుడు దండోలా రైడ్కి వెళ్తున్నాను. సో మేబీ నేను అక్కడికి వెళ్తాను, -degreesకి వెళ్తాము. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాన పడుతుంది. మ్యాగీ మ్యాగీ మ్యాగీ. యా ఆస్క్ హిమ్ టు పుట్. हाँ, आपका हो गया। आप बैठे बस గుల్మర్గ్లో మళ్ళీ ట్రెక్కింగ్ చేస్తున్నాము. స్నోలో ఎంత ఆడుకున్నా సరే చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ మేమైతే ఇప్పుడు వెళ్ళాలి. నేనైతే చాలా పర్సనల్గా ఈ ట్రిప్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము మళ్ళీ బ్యాక్ టు శ్రీనగర్. ఎందుకంటే అక్కడ మేము బోట్ హౌస్లో స్టే చేస్తున్నాం ఈరోజు.
వీలైతే ఈరోజు షికారా రైడ్, దట్ ఈస్ బోట్ రైడింగ్ ఈరోజే అవుతుంది, లేకపోతే రేపు మార్నింగ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేద్దాం అన్నది చూద్దాం. సూపర్ సూపర్. ఇదరే అయ్యా, నైస్ నైస్. पिकनिक स्पॉट, पिकनिक ఇప్పుడు మహారాజా ప్యాలెస్ చూడడానికి వచ్చాము గుల్మర్గ్లోని. సో హిస్టరీ కోసం ఏదైనా తెలుస్తుంది అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. దీని ఎంట్రన్స్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. మహారాజా ప్యాలెస్ పూర్వం కింగ్స్ ఐటమ్స్ అవి ఏవో ఉన్నాయంట, ఈ మధ్య మోడిఫై చేశారంట. చూద్దాం ఏముంది అని చెప్పి. సో ఇదే మహారాజా ప్యాలెస్. నాకు తెలిసి లోపలికి షూస్ ఎలా లేవు అనుకుంటాను. ఓకే, పూర్వం ఇక్కడ ఇల్లులు ఎలా ఉండేవి అన్నది మనకి ప్యాలెస్లో చూపిస్తున్నారనమాట. సో ఇక్కడ చూస్తే సోఫాస్ ఆబ్వియస్లీ, అండ్ దెన్ ఇక్కడ ఏదో రాసుంది ఫస్ట్ డ్రాయింగ్ రూమ్ అంట. అండ్ దెన్ ఇక్కడ సమ్ ఫైర్ కోసం పెట్టారు. లెట్స్ గో ఇన్సైడ్. మీటింగ్ రూమ్. సో పూర్వం మహారాజాస్ ఏదైనా సరే కలిసి మాట్లాడుకోవాలంటే నాకు తెలిసి ఈ మీటింగ్ రూమ్ యూజ్ చేసేవారు అనుకుంటాను. సో ఇట్స్ నైస్. ఇక్కడ చూడండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ తర్వాత ఇది హాల్ అనుకుంటాను. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సిట్టింగ్ ఏరియా. వా. సో కింద కూడా అయితే ఉంది. ఫస్ట్ ఇది చూసేసి లెట్స్ గో దేర్. బెడ్రూమ్ నెంబర్ 1. టచ్ చేస్తే 200. ఆల్ వుడ్, మొత్తం అంతా చెక్కతో చేశారు ఇది. సో డ్రెస్సింగ్ టేబుల్ చూడండి. బెడ్రూమ్ నెంబర్ 2. బెడ్రూమ్ నెంబర్ 1, బెడ్రూమ్ నెంబర్ 2, బెడ్రూమ్ నెంబర్ 3. Lots of bedrooms. Museum room. Don't touch. You will be fined 200 rupees fine. Anything. I don't know. I think it's a shield. The shield anukunta while fighting they'll wear it. Copper. 800. Let's pay 800 and touch everything. Full fighting with this. Full fighting.
సో ఇవన్నీ పూర్వం యుద్ధాలకి యూజ్ చేసేవారు. వా, డైనింగ్ ఏరియా. ఇలాంటి ఇల్లు ఒకటి ఉంటే సెట్. డైనింగ్ ఏరియా, ఫుల్ డైనింగ్ ఏరియా. दिस इज समथिंग यूनिक, नो? वहाँ पे क्या जाता है बोलो? गंडोला. ओहो. గైస్ అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాము. మేమైతే ఇప్పుడు లంచ్ ఆర్డర్ చేసాము. దిస్ ఈజ్ వెజ్ పులావ్ అండ్ దిస్ ఈజ్ కాశ్మీరీ స్పెషల్ బిర్యానీ. సో ఇప్పుడు టేస్ట్ చేశాక చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అండ్ ఇంకా గ్రిల్ శాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేసాము. మా లంచ్ అయిపోయింది. సో అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం, అది అసలు ఏ టెంపుల్ కూడా నాకు ఐడియా లేదు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, బం బం బోలే. వా, ఎక్కడ తిన్నా శివ ఉంటారు. అండ్ ఐ లవ్ హిమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. ఎందుకంటే హిల్ టాప్లో కొంచెం ఉన్నాం కాబట్టి ఆల్రెడీ చాలా వచ్చాము, అంటే ఘాట్ రోడ్లో చాలా పైకి వచ్చాము. సీ లెవెల్ కన్నా చాలా పైన ఉన్నాము. అక్కడుంది ఈ టెంపుల్. గుల్మర్గ్ మీటింగ్ పాయింట్ అనమాట. మొత్తం ట్రావెలర్స్లో వచ్చి అందరూ ఇక్కడే స్టే చేస్తారు. ఐ మీన్ ఇక్కడే పార్క్ చేస్తారు. ఇక్కడ నుంచి డ్రెస్సెస్ అవి వేసుకొని ట్రెక్ చేసిన వాళ్ళు ట్రెక్ చేయొచ్చు. ఒకవేళ హెలిప్యాడ్లో వెళ్ళాలి అంటే, ఐ మీన్ చాపర్లో వెళ్ళాలి అంటే ఈ పై వరకు తీసుకెళ్తారు. అక్కడ మీకు కనిపించినట్లయితే రోప్వే కనిపిస్తుంది కదా, ఆ రోప్వేలోనే వెళ్ళాలంటే మీరు అట్లీస్ట్ ఒక 1 month ప్రేయర్ నుంచి బుకింగ్ ట్రై చేయాలి. గవర్నమెంట్ ఆన్లైన్లోనే బుకింగ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక బుకింగ్ అది ఉండదన్నమాట. ఇక్కడ చెప్పడం ఏంటంటే సాయంత్రం 5 నుంచి 6 దాకా ట్రై చేసినా, నైట్ 10 నుంచి 12 దాకా ఆన్లైన్లో ట్రై చేసినా సరే మనకి టికెట్స్ అవి దొరుకుతాయి, అంటే ఈ రోప్వేలోకి వెళ్ళటానికి. నాకు దొరకలేదు, ఎందుకంటే నేను లాస్ట్ మినిట్లో ఇక్కడికి వచ్చాను కాబట్టి. మీరు ఎవరైనా సరే ప్లాన్ చేసుకుంటే కాశ్మీర్ రావడానికి మీరు ఫస్ట్ చేయాల్సింది, గుల్మర్గ్ వచ్చినట్లయితే గండోలా రైడ్ అనేది మీరు బుక్ చేసుకోవాలి ఆన్లైన్లోని. ఆ తర్వాత రెస్ట్ ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చాక చెయ్యొచ్చు.
మేమైతే గుల్మార్గ్ నుంచి ఇప్పుడు షికారా రైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏవైతే డిఫరెంట్గా కనిపిస్తున్నాయో ఒక్కొక్క దాంట్లో 4 రూమ్స్ ఉంటాయి. మేము 2 నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాము. రేపు మార్నింగ్ షికారా రైడ్కి వెళ్తాము, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నైట్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం రేపు మార్నింగ్ 5 o'clock కల్లా ట్రై చేస్తాము వెళ్ళటానికి. సియా మాది ఘాట్ నెంబర్ 9. మేము ఇప్పుడు ఈ బోట్లో ఇక్కడి నుంచి ఆ హౌస్లోకి వెళ్ళి నైట్ స్టే చేస్తామన్నమాట. There is a small village in this. అరే పడిపోంరా, ఏం అవ్వదు, డోంట్ వర్రీ, నథింగ్ విల్ హ్యాపెన్. డోంట్ స్ట్రెస్, దిస్ స్ట్రెస్ విల్ స్ట్రెస్ యూ. టాక్సీ గైస్, బోట్ అయితే ఎక్కేసాము. మేము మా రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ వాటరే హైవే అన్నమాట. ఇట్లా లెఫ్ట్ రైట్ తిరిగి మా ఇంటికి వెళ్తున్నాము, అదే మా రూమ్కి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఇల్లు నుంచి ఇంకొక ఇల్లు వెళ్ళాలంటే ట్యాక్సీ లేదు, ఇట్లా నీటిలో నుంచి వెళ్ళాలి, వాళ్ళే తీసుకెళ్ళాలి. వన్స్ చెక్ ఇన్ అయ్యామా టుమారో మార్నింగే చెక్అవుట్. సో అప్పుడు దాకా ఇంట్లోనే ఉండాలి. సో దిస్ ఈజ్ అవర్ హౌస్ టు నైట్. సో ఫైనల్లీ మేమైతే మా రూమ్కి రీచ్ అయిపోయాము. దింపేశారు ఈ ట్యాక్సీ వాళ్ళు. సో ఇక్కడ మేము ఉండబోతున్నాము ఈరోజు నైట్కి. న్యూ రోజ్ మ్యారీ. లోపలైతే రూమ్స్ చాలా బాగున్నాయి. 4 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి 3 షేరింగ్, ఒకటి 4 షేరింగ్, ఒకటి 2 షేరింగ్, ఒకటి నార్మల్ షేరింగ్, అదే వితౌట్ షేరింగ్. సో అట్లా బోట్ హౌసెస్ కెపాసిటీ బట్టి మేము ఉన్న గ్రూప్ మొత్తం డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడున్నారు అన్నది కూడా తెలీదు. అండ్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఈ రోజు నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు ఎవరి రూమ్లో వాళ్ళు ఉండాల్సిందే. రేపు మార్నింగ్ షికారా రైడ్కి మేము స్టార్ట్ అవుతాం అన్నమాట. సో ఐ విల్ హ్యావ్ మై గ్రేట్ టైమ్ హియర్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, రోడ్స్ మీద కాకుండా వాటర్ మీద, ఇల్లుల మీద. నేనైతే ఫస్ట్ టైం స్టే చేస్తున్నాను. అంటే అలిపిలో స్టే చేశాను, కానీ అది బార్డర్కి వచ్చి ఉంచేస్తారు. కానీ ఇది విత్ ఇన్ వాటర్లోనే. ఇక్కడ మనకి చాలా విలేజెస్ లాగా ఇట్లా రోడ్ ఇలా లోపలికి వెళ్తే కొన్ని హౌసెస్, ఈ లోపలికి వెళ్తే కొన్ని హౌసెస్ అన్నవి ఉన్నాయన్నమాట. సో ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ మై బెస్ట్ టైమ్ హియర్. అండ్ ఇక్కడ మూన్ కూడా ఉంది, అండ్ మంచి విండ్ కూడా ఉంది, మంచి క్లైమేట్ కూడా ఉంది, సంథింగ్ డిఫరెంట్ కూడా ఉంది ఈ బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ అది. సో యా, దిస్ ఈజ్ ఫర్ నౌ.